ఎవరు మీరు? రమేష్ ఎక్కడ? రమేష్కి పనుండి రాలేకపోయాడు, అందుకే నన్ను పంపించాడు. 1 kg ప్యాక్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. అలా చూస్తున్నావేంటి? ప్యాకెట్ ఇచ్చి డబ్బు తీసుకో, మనం వెళ్దాం. ఆవిడ్ని చూస్తుంటే నాకెందుకు డౌట్గా ఉంది. జీడీ పోలీస్ ఆఫీసర్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు టైం లేదు, డబ్బులు తీసుకుని ప్యాకెట్ ఇచ్చేసేయండి. ఖచ్చితంగా ఈవిడ పోలీసేనే, నాకు బాగా తెలుసు. పద వెళ్ళిపోదాం. ఏయ్, యామిని 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 పద. మీ అత్త కూతురు యామిని మత్తు పదార్థాలు సప్లై చేసే గ్యాంగ్ లో ఉండటం ఏంటి జేడి? అదే నాకు అర్థం కావడం లేదు సార్. తను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకుంటుంది. అసలు ఈ గ్యాంగ్ వాళ్ళతో ఎలా కలిసిందో, ఎందుకు మత్తు పదార్థాలని డెలివరీ చేస్తుందో నాకు తెలియడం లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం జేడి? తన దగ్గర 1 కిలో మత్తు పదార్థం దొరికింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 10-20 years శిక్ష పడుతుంది. బెయిల్ రావడం కూడా కష్టం. తను చేసేది తప్పని తెలిసినా యామిని చేసిందంటే దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు సార్. డబ్బు, ఆస్తి, సొసైటీలో పలుకుబడున్న ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్. తనకి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దీని వెనకాలేదో బలమైన కారణం ఉంది సార్. అదేంటో నేను కనిపెడతాను సార్. సారీ టు సే దిస్ జేడి, నీకు అక్యూజ్డ్తో క్లోజ్ రిలేషన్ ఉంది. సో నువ్వు ఈ కేసు టేకప్ చేయడం కరెక్ట్ కాదు. అక్యూజ్డ్తో రిలేషన్షిప్లో ఉంది జగదాత్రితో సార్, జేడితో కాదు. నా వరకు అక్కడుంది మత్తు పదార్థాలు అమ్మే గ్యాంగ్ మాత్రమే సార్. కానీ నాకు యామిని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ పని తను ఇష్టపూర్వకంగా ఎప్పటికీ చేయదని నమ్ముతున్నాను సార్. యామిని ఈ పని చేయడం వెనక ఏ కారణం లేదని తెలిసినా, తను చేసే పని ఏంటో తెలిసే ఇదంతా చేసిందని తెలిసినా, కేస్ ఫైల్ చేసి యామినిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించాను సార్.